సూర్య 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 వావ్ వాట్ ఎన్ హెరోలాక్ పెయింట్. ఆహా ఓహో అందమంటే ఇదే. సూపర్ అదిరింది. దీన్ని కత్తి చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ దాసరికి ఇచ్చేయాలి, ఫస్ట్ ఫ్లోర్ నేను తీసుకోవాలి. ఎస్ గుడ్ ఐడియా. ఓ జూనియర్ ఆర్టిస్ట్ అప్పుడే వచ్చేసారా? అర్రే ఒక్కసారి లుక్ వేసుకోండి అమ్మా. ఎటతోనే ఎదరగొడుతున్నారు కదా మీరు. అబ్బబ్బబ్బబ్బ మీరు ఆర్టిస్ట్ ఆడుకు తినే వాళ్ళ. ఎప్పుడు వచ్చారో చెప్పమంటే మెదడు పగిలేలా అరుస్తున్నారేమిటి? మీకు వచ్చింది ఇది ఒకటేనా? కనీసం మీకు తెలిసిన భంగిమైనా పెట్టండి తల్లి ప్లీజ్. రెడీ భంగిమా. అర్రే వా వా వా. పింకు నువ్వు భంగిమా. సూపర్ భంగిమా. దాస్ గారు చెప్తూనే ఉన్నాడు వద్దని, అయినా వినలే. ఇటు నుంచి దారలేదు. అబ్బు సైలెన్స్ సైలెన్స్. సారీ అక్కలు, ఐఎమ్ వెరీ సారీ. స్మాల్ రిక్వెస్ట్, పక్క గదిలోకి వెళ్ళాల్సింది బై మిస్టేక్ ఈ గదిలోకి వచ్చినాక. ఇట్స్ వెరీ అర్జెంట్. ప్లీజ్ ఓపెన్ ది డోర్స్ మై డియర్ సిస్టర్స్ ప్లీజ్. అక్కలకి ఇంగ్లీష్ వస్తుందో రాదు. ఐ రిక్వెస్ట్ అక్క, ఐ బెగ్ యూ అక్క. బాంచని కాలు మొక్తా అక్క. మీ ముద్దులు తమ్ముడు అనుకో వదిలేండి అక్క. రాలేదా? నువ్వెంత మంచిదాని అక్క. నువ్వు రాఖీ కట్టకపోయినా పైసలు ఇస్తాను అక్క. నీకు మాత్రం దండం. అక్కను చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు. ఆ అమ్మ ముద్దుల తమ్ముడు వదిలేట్లేరు ఈ అక్కలు. త్రివిక్రమ పాండియన్ చరిత్ర. ఇతనేనా త్రివిక్రమ పాండియన్? నీకెవరిని ఎదురుపడ్డారా? కింద ఒకడు పడ్డాడు, ఇక్కడ నువ్వు.
నీ వెనకాల వాడు. సరే సరే, ముందు ఇక్కడి నుంచి పద. అబ్బో, ఈ మహల్ ఏంటి ఇలా ఉంది? అసలు ఈ మహల్ చరిత్ర ఏంటి? చెప్తాను. ఇది 16వ శతాబ్దానికి చెందిన మహల్. ఇక్కడ త్రివిక్రమ పాండ్యన్ అనే మహారాజు ఉండేవాడు. దానికి ఈ మహల్ అంటే చాలా ఇష్టం. ఆ రాజు ఎంతో ప్రేమతో దీన్ని నిర్మించుకొని పరిపాలిస్తుండేవాడు. అతడు బుద్ధిమంతుడు, గుణవంతుడు. తన సహాయం కోరి వచ్చిన వారికి ఆపద్బాంధవుడు. వీరుడైన త్రివిక్రమన్ యుద్ధంలో అడుగు పెడితే గెలుపు తనవైతే. అలాంటి రాజుకున్న ఒకే ఒక్క దుర్గుణం అహంకారం. ఆ రాజుకి ఒక తమ్ముడుండేవాడు. అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా ఆ రాజు సింహాసనంపై తన తమ్ముడి కన్ను పడింది. అన్న చేస్తున్న మంచి పనులు ప్రజల్లో పేరు పెంచితే తమ్ముడిలో కసి పెంచాయి. తన అన్న ఉన్నంతకాలం తను రాజు కాలేనని సైన్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఇదే మహల్లో తనను బందీని చేశాడు. ఆ అవమానాన్ని భరించలేని పాండ్యన్ మహారాజు తనను తాను సజీవ దహనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇదే మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడని అందరూ అంటుంటారు.